హలో హాయ్ ఫ్రెండ్స్. టుడే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది. అదేమిటంటే సిగ్మా ఏఐ పైన. ఇది వచ్చేసి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ జాబే. ఇది వచ్చేసి మనకి సిగ్మా ఏఐ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇది వచ్చేసి తెలుగు మాట్లాడడము వీళ్ళ రిక్రూట్మెంట్. మనకి తెలుగు చదవటం వస్తే చాలు, దీంట్లో మనకి రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే, రిమోట్ జాబ్ అని చెప్పారు. ఇదేమిటంటే మనకి తెలుగు ట్రాన్స్లేషన్ అనేసి ఇవ్వాలి మనం. ఇప్పుడు మనకి రీసెంట్గా ఏఐ అనేది మనకి మొత్తం ఎలా డెవలప్ అవుతుందో మనం చూస్తున్నాం కదా, ప్రతి దాంట్లో ఏఐ అనేది యూజ్ చేస్తున్నాము. కాబట్టి మనకి ఇప్పుడు సిగ్మా ఏఐ వాళ్ళు తెలుగు స్పీకర్స్ కోసం వాళ్ళు రిమోట్ చూస్తున్నారు, తెలుగు ట్రాన్స్లేషన్ కోసం. దానికోసం ఈ రిక్రూట్మెంట్ అనేది పెట్టారు తెలుగు. వీళ్ళు వచ్చేసి పర్ డేకి మనకి 650 ఇస్తారు. 650 రూపీస్ వస్తుంది పర్ డేకి. ఇది వచ్చేసి వీక్లీ మనకి అమౌంట్ అనేది ఇస్తారు మనకి. ఓకే, మనం జాబ్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఇది మధ్యలో ప్రాసెస్ జాబ్ అనేది మనకు కంప్లీట్గా చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయొద్దు. మధ్యలో ఏమన్నా మీరు ప్రాసెస్ ఏమైనా మిస్ అయితే మళ్ళీ మీరు అప్లై చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బట్ మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్గా చూడండి, ఇక్కడ సిగ్మా ఏఐ వాళ్ళ దగ్గర నుంచి తెలుగు స్పీకర్స్ రిమోట్ అనేసి డైరెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అనటేషన్స్ అండ్ ట్రాన్స్లేషన్ మల్టిపుల్ లొకేషన్ ఫుల్లీ రిమోట్. ఇది కంప్లీట్గా రిమోట్ ప్రాసెస్సే. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి టెక్నాలజీ కంపెనీ డేటా కలెక్షన్ అండ్ అనటేషన్స్. ఇప్పుడు మనకి ఏఐ అంటే డేటా కలెక్షన్ తీసుకొని దాని అనటేషన్ ద్వారా డెవలప్ అయ్యేది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి మనకి డేటా నుంచి కలెక్ట్ చేసుకొని దాని నుంచి మనకి ఇప్పుడు తెలుగు స్పీకర్స్ అనేది వీళ్ళకి కావాలి. ఇప్పుడు వాయిస్ రికార్డింగ్, మనకి వాయిస్ అనేది రికార్డ్ చేయాలి వాళ్ళకి తెలుగులో. కాబట్టి వాళ్ళ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇప్పుడు తెలుగు స్పీకర్స్ కోసం. ఇది 24/7 ఎప్పుడైనా చేసుకోవచ్చు అండ్ ఫ్లెక్సిబుల్ టాస్క్. ఎనీ టైం మీరు 24 అవర్స్లో ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మీరు ఇదనేది చేసేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ టైంలో చేసేసుకోవచ్చు. ఈ టైంలోనే చేయాలనేది ఏం లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి లిజనింగ్ ప్లేస్ నేటివ్ ప్లేస్ వచ్చేసి తెలుగు కాబట్టి. ఓకే, మనకి ఇంగ్లీష్ వచ్చేసి మీకు మీ లెవెల్ వచ్చేసి ఇంటర్మీడియట్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఇంటర్మీడియట్ ఉంటే చాలు అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ స్కిల్స్ వచ్చేసి నార్మల్ యూజర్ లెవెల్స్ ఉన్నా కానీ మీరు ఓకే ఇది చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఈ రికార్డింగ్ అనేది మీరు మొబైల్లో చేయాలనేసి అంటున్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అట్ రేటింగ్ డేటా అనటేషన్ అని వచ్చింది. దీనికి ఉన్న వాళ్ళు డేటా అనటేషన్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కొంచెం ప్రిఫర్ చేస్తామంటున్నారు. నార్మల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా తీసుకుంటాం అనేసి అని చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి మ్యాక్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళనే తీసుకుంటారు వీళ్ళు. కాబట్టి ఎవరైనా అప్లై చేసేసుకోండి, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా పర్వాలేదు. మెయిన్ వీళ్ళు ఫ్రెషర్స్కే చూస్తున్నారు కాబట్టి మీరు తీసేసుకోండి ఫ్రెషర్స్కి. ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి అనటేషన్స్ అండ్ ట్రాన్స్లేషన్, అదే మనం తెలుగులో అనేది మనం స్పీచ్ ఇవ్వాలి. ఓకే, ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి ఫుల్లీ రిమోటెడ్. ఇది వచ్చేసి ఇండియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. ఇది నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేసి మనం చూద్దాం. అప్లై జాబ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేద్దాం మనం. ఇక్కడ చూడండి, తెలుగు స్పీకర్స్ రిమోట్. డూ యూ హ్యావ్ ఆండ్రాయిడ్ మొబైల్? మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది కాబట్టి, ఎందుకంటే దాని నుంచి మనం రికార్డ్ చేయాలి కాబట్టి మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే కానీ ఇక్కడ ఎస్ అని చేయండి. ఎందుకంటే మొబైల్ నుంచి మనం రికార్డ్స్ అనేవి చేయాలి, వాయిస్ రికార్డు కాబట్టి ఎస్. అండ్ యువర్ నేటివ్ లెవెల్ తెలుగు అంటే మీరు తెలుగు లాంగ్వేజే కదా మీరు నేటివ్ అంటే కానీ ఎస్ అని కొట్టండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫెషన్, ఇంగ్లీష్ లెవెల్ ప్రొఫెషన్ అంటే ఇంటర్మీడియట్ అని పెట్టేసేయండి మీరు మీ లెవెల్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి యువర్ రెసిడెన్షియల్ కంట్రీ, వాట్ ఈస్ యువర్ కంట్రీ అంటే కానీ మీ కంట్రీ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన లొకేషన్ ఇండియా. ఓకే, ఇక్కడ వచ్చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు. ఇక్కడ వచ్చేసి మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తాం మనం. యాజ్ పర్ మీ జాబ్ రిక్రూట్మెంట్ బట్టి రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. అండ్ అడిషనల్ ఇదేం అవసరం లేదు. కవర్ వచ్చేసి ఇక్కడ కవర్ లెటర్ అనేది ఎంటీ ఉంచినా ఏం కాదు. ఒకవేళ ఎంటీ ఉంచినప్పుడు ఏమి తీసుకోకపోతే ఇక్కడ నన్ను ఇచ్చేసేయండి.
అది తీసేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసి మనకి సబ్మిట్ అప్లికేషన్ కొట్టేస్తే మనకి సబ్మిట్ అయిపోతుంది. ఇది తొందరగా ఫిల్అప్ చేసేసుకోండి, అప్లై చేసేసుకోండి. ఎందుకంటే దీనికి ఏఐ గురించి చాలా రిక్రూట్మెంట్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా అప్లై చేసుకుంటే మీకు త్వరగా మీకు దానికి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది మనకి ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో మనకు తెలుస్తుంది కదా. కాబట్టి ప్రతి దాంట్లో ఏఐ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు గ్యాప్ అనేది ఇవ్వట్లేదు వీళ్ళు. ప్రతి దాంట్లో ఏఐ అనేది తీసుకొని వచ్చేస్తున్నారు. కాబట్టి ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా మీరు దీంట్లోకి అప్లై చేసేసుకోండి. వీళ్ళ దగ్గర నుంచి రిప్లై అనేది వస్తుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కాబట్టి. అది కాక ఫ్రెషర్స్ని కూడా తీసేసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు తీసేసుకుంటున్నారు వీళ్ళు. జస్ట్ అదే కాబట్టి దీనికి కంప్లీట్గా మీరు లేట్ చేయకుండా ఇది అప్లై చేసేసుకోండి. ఇది అప్లై చేసుకున్నాక ఒకసారి నాకు కామెంట్లో చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి మీ రిక్రూట్మెంట్ ఏంటి, మీ జాబ్ ఏంటి, మీరు దేని మీద వీడియోస్ కావాలనుకుంటున్నారు నాకు దాని గురించి నేను మళ్ళీ వీడియోస్ సెర్చ్ చేసి దాని గురించి మీకు జెన్యూన్ ఉన్న వీడియోస్ని తీసుకుని వస్తాను మీ ముందుకి. ఓకే గాయ్స్, ఇదే ఇప్పుడైతే ఈరోజు వరకు మీరు దీని మీద అప్లై చేసేసుకోండి ఇప్పుడైతే. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.